హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న. విత్తనం లేకుండా మొలిచేది ఏది? ప్రశ్న మరొకసారి అండి. విత్తనం లేకుండా మొలిచేది ఏది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఆన్సర్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక గుప్పుడు రైస్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఇలాగా కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోవాలండి. ఇలాగ కొంచెం కంఫర్ట్ వేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఈ రైస్ని కంఫర్ట్ని రెండు మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసుకొని ఈ రైస్ని అందులో వేసేసుకొని గట్టిగా ముడిలాగా వేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కానీ అలానే ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ గట్టిగా మనం ఊడిపోకుండా టైట్గా ముడివి అయితే వేసుకోవాలి. ఇలాగ నేనైతే రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటున్నానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి చాలా యూస్ఫుల్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాను కదండి. మనం ఇంట్లో కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కింద ఒక్కొక్కసారి చిన్న పురుగులు, బల్లులు, అలానే బొద్దింకలు ఇవి వస్తూ ఉంటాయి. వాటిని చూస్తుంటే మనకి బాగా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగా మనం దీన్ని బట్టలు అడిగిన ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. అలానే బొద్దింకలు, బల్లులు, చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు అయితే బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా మంట రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నిమ్మబద్దలు ఉంటాయి కదండి, నిమ్మరసం తీసేసుకున్న తర్వాత నిమ్మబద్దల్ని ఇలాగ చేతులకైతే అప్లై చేసేసి ఇలాగ పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంట అనేది ఉండదు. మనకు ఒకసారి హడావుడి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఎక్కడైనా టచ్ అయితే చాలండి, బాగా మంట అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా మంట రాకుండా ఉండాలంటే ముందుగా ఈ నిమ్మబద్దల్ని మనం రసం పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. నిమ్మబద్దల్లో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఇలాగా ఆ బద్దను ఇలా చేతులకు అప్లై చేసేసి పచ్చిమిర్చిని కట్ చేసామనుకోండి, పచ్చిమిర్చి కట్ చేసినా కూడా మనం ఇక మంట అనేది ఉండదండి. ఇలా నిమ్మబద్దలు అప్లై చేసి చూడండి. యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి పర్సులు మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఇలాగా పర్సులు అయితే ఒక్కొక్కసారి జిప్పులు ఫెయిల్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి టైట్గా ఉండి ఆ జిప్ అనేది రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా జిప్పు దగ్గర అప్లై చేసి ఇలా జిప్పుని అనుకుంటే చాలండి, చాలా స్మూత్గా వచ్చేస్తుంది. స్టక్ అయిపోయిన జిప్పు కూడా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా స్టక్ అయిపోయినప్పుడు వ్యాజ్లైన్ అప్లై చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, బియ్యం కడిగిన వాటర్ ఎందుకు పనికిరావని పారబోస్తూ ఉంటాం కదండి. వాటిని పారబోయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బియ్యం కడిగిన వాటర్ని ఎందులో అయినా ఒక బౌల్లో ఉంచేసుకొని ఇలాగా ఆ వాటర్లో కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్ ఇలా సగం అయితే వేసేసుకొని ఏదైనా ఒక గెట్ తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని చక్కగా మన ఇంట్లో పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ కానీ ఏదైనా రోజ్ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ పూల మొక్కలకి స్ప్రే చేసినా ఓకే, లేదంటే ఇలాగా చెట్టుల మొదట్లో పోసినా కూడా పువ్వులు చక్కగా పోస్తాయండి. మంచి కలర్ఫుల్గా పోస్తాయి, మంచి క్రాప్ కూడా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటానండి. బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా ఇలాగా ప్లాంట్స్కి ఇచ్చుంటే చూడండి పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తున్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి జిప్పుల కవర్స్ అయితే ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ చిన్న క్లిప్పులు కానీ టిక్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము. అలాగే మనం వేసేస్తే అవి చిక్కుబడిపోతూ ఉంటాయి కదండి. ఇలా జిప్లాక్ కవర్స్లో పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి బాస్మతి రైస్ పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పురుగు రాకుండా
రాకుండా ఉండాలి అంటే ఎండుమిరపకాయ ఉంటుంది కదండి, ఎండుమిరపకాయ ఒకటి తీసుకొని బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకును, ఈ రెండింటిని కూడా కలిపి ఈ డబ్బాలో ఈ రైస్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇలాగా దోశల పెనం మీద దోశలు వేసుకున్న తర్వాత దోశల పెనం కొంచెం సేపటి దాకా హీట్గా ఉంటుంది కదండి, ఆ హీట్ మీద ఇలా కందిపప్పు వేయించుకున్నాం అనుకోండి, మనం అస్తమానం వేయించుకునే పని లేకుండా ఇలాగ కందిపప్పు వేయించుకుని వండుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా హీట్ మీద మనం వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలన్నా అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి. ఇలాగా అదే ప్రాసెస్లో ఇలాగ ధనియాలను కూడా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం అస్తమానం వేయించే పని లేకుండా మసాలాలు పట్టుకున్నప్పుడు యూజ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది టిప్ ఏం కాదండి, మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. నల్లేరు అయితే మా గార్డెన్లో నేను ఇలా పెంచుకుంటూ ఉంటానండి. ఇలా ఈ నల్లేరుని అయితే ఈరోజు హార్వెస్ట్ చేశాను అంటే దీనికి ఒక కారణం ఉందండి. నరాల బలహీనతకి, కండరాల బలహీనతకి ఈ నల్లేరు ప్లాంట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఇలాగా కట్ చేసేసుకొని, ఇది గనుపులుగా ఉంటుందండి, లేతగా ఉన్నటువంటి గనుపును తీసుకొని ఇలాగ మనం చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. ఆకుని సపరేట్ చేసేసి అలానే కాడలు కూడా ముదిరి కాడలు తీసేసి లేత కాడల వరకు ఇలాగ చక్కగా క్లీన్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ గనుపులుగా ఉన్నటువంటి లేత కాడలను తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఆరపెట్టుకోవాలండి. తేమ లేకుండా ఆరపెట్టేసుకొని కట్టెల పొయ్యి మీద చక్కగా మనం ఇలా వేయించేసుకొని కట్టెల పొయ్యి మీద ఈ చట్నీ రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మనం 1 month వరకు కూడా ఈ చట్నీ నిల్వ ఉంచుకోవచ్చు. ఇరిగిన ఎముకలు సైతం ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ముందుగా నేను కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేయించుకొని బాగా ఇది దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు కూడా ఈ నల్లేరుని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని రుచికి సరిపోయినంత, మీకు కొంచెం మంటగా కావాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే తక్కువగానే వేసుకోవచ్చు. ఎండుమిర్చి అలానే ధనియాలు, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ కలిపేసి మళ్ళీ నేను వేయించుకుంటున్నానండి. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకొని చింతపండు తగినంత తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలాగ రోట్లో చక్కగా ఈ చట్నీని చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగా ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం చక్కగా వేసుకోవచ్చండి. మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుంది. 1 month వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుందండి. వాటర్ తగలకుండా చక్కగా ఆయిల్లోనే ఇలా వేయించేసుకొని చట్నీ చేసుకున్నాం అనుకోండి, రోట్లో చేసుకున్న చట్నీ అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. 1 month వరకు కూడా చక్కగా ఈ చట్నీ పాడవకుండా ఉంటుంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాగా చక్కగా చింతపండు ముందుగా ఉడకబెట్టుకున్నాను కదండి, ఇది కూడా వేసేసి ఎల్లుల్లిపాయ రెప్పలు కూడా ఇందులో వేసేసి మెత్తగా చక్కగా చట్నీలాగా నూరుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మనం తాలింపు పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, రోజు కొంచెం వేసుకొని ఇలా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చక్కగా ఇలాగా రోట్లో నూరేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని తాలింపు పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు కొంచెం తినొచ్చండి. ఈ విధంగా తయారు చేసుకోండి, అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా ఇరిగిన ఎముకలకి అలాగే కండరాల బలహీనతకి, నరాల బలహీనతకి చాలా బాగా పనిచేస్తుందండి. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు దగ్గరలో దొరుకుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగ నల్లేరుని తెచ్చుకొని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా రోటిలో చక్కగా నూరేసి ఇందులోనే పచ్చడి తీసేసిన తర్వాత అన్నం పెట్టేసి చక్కగా ముద్దలు కలిపి పెట్టేవాళ్ళండి. చాలా టేస్టీగా ఉండేది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీకు దగ్గరలో ఇలాగ నల్లేరు కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ఇలాగ చట్నీ చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ గురించి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అన్నం ఒక్కొక్కసారి వండుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ అన్నంలో ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ని పై తొక్క శుభ్రంగా తీసేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఆనియన్స్ని అక్కడొకటి పెట్టుకున్నాం అనుకోండి, మాడు వాసన ఉండదండి, స్మెల్ కూడా రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.